కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో ఇక అసమగ్రంగా జరిగినటువంటి కులగణనపై పార్లమెంటును తప్పుదో పట్టిస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయిందని అన్నారు. ఇక బీసీల జనాభాను తగ్గించి వెనుకబడిన వర్గాలు దారుణంగా వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ ప్రశ్నించారు. పొలం ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లు అప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినంటే మళ్ళీ దొరకరు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళా గాయబ్. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళా ఓట్లకి ఇంటింటికి అడగండి, ఏమాయ కొడక మరి వానకాలం రైతు బంధు పైసలు ఏమాయ అడగండి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు కదా, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అడగండి. మొత్తం 17,500 ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టుబట్టాలి. గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పుల తడకగా తీసిన లెక్కలతో సర్వే పూర్తయిందనడం ముమ్మాటికి మోసం చేయడమే అని కేటీఆర్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ కూడా గ్యారంటీల గారడీగానే మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకోవడంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బూటకం అని తెలిపోయిందని కేటీఆర్ అన్నారు. నమ్మించి మోసం చేసేందుకు తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లోనే కాదు, ఇక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం నమ్మదని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.